సార్ నమస్తే సార్. నమస్తే అండి. సుందరారెడ్డి గారు అమెరికాలోనే అతిపెద్ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఎస్విబి సిలికాన్ వ్యాలీ బ్యాంక్ యుఎస్లో లార్జెస్ట్ 16th బ్యాంక్ అంటే అతిపెద్ద 16వ బ్యాంక్ అనమాట. ఏంటి అసలు ఈ బ్యాంకు ఈ స్థాయిలో కుప్పకూలిపోయింది, ఏం జరిగిందంటారు? సిలికాన్ బ్యాంకు వ్యవహారం అంతా కూడా ఎపిసోడ్ని ఏ విధంగా చూడాలంటారు? రైట్. వడ్డీ రేట్లు ఫాస్ట్గా పెంచితే ఆ ఎకానమీ మీద సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటుంది అంటానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ అండి. ఓకే, ఎందుకంటే అమెరికాలో ఎంత ఫాస్ట్గా వడ్డీ రేట్లు పెంచారు అంటే 0 నుంచి అంటే 5% అంటే 500 బేసిస్ పాయింట్స్ పెంచారు విత్ ఇన్ 6 months కల్లా. ర్యాపిడ్గా పెంచే పద్ధతి ఫస్ట్ టైం 40 సంవత్సరాల చరిత్రలో. అంటే చాలామంది బ్యాంకర్స్ కూడా ఎక్స్పీరియన్స్ లేదు ఇంత ఫాస్ట్గా వడ్డీ రేట్లు పెంచితే సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉండబోతాయి, మిగతా ఈ సైడ్ ఎఫెక్ట్స్ మిగతా సెక్టర్స్ మీద ఎలా ఉంటాయి అనేది వాళ్ళకు కూడా అంత ఎక్స్పీరియన్స్ లేదు. ఇప్పుడు ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఈ రూట్లో బయటకు వస్తున్నాయి. ఇక్కడ నేను సింపుల్ చెప్పాలంటే అది ఒక బ్యాంక్ అనుకోండి. ఒక బ్యాంకు పబ్లిక్ మనీ నుంచి కొంచెం పబ్లిక్ అందరూ మనీ దాంట్లో దాచుకున్నారు అనుకుందామండి, దాచుకున్నారు. ఇప్పుడు ఈ బ్యాంకు ఈ డబ్బు మీద కొంత డబ్బు సంపాదిద్దాం అనుకుంది. అయితే బ్యాంకులు మిగతా వాళ్ళలాగా ఎక్కడ పెడితే అక్కడ పెట్టలేరు కదా, అందుకని వీళ్ళు గవర్నమెంట్ సెక్యూరిటీస్లో పెడతారు, అంటే మార్టగేజ్ బ్యాక్డ్ సెక్యూరిటీస్లో పెడతారు. పెట్టినప్పుడు ఏంటంటే ఎంతో కొంత అమౌంట్ ఫ్యూచర్లో పెరిగిద్దని వాళ్ళ ఉద్దేశం అనమాట. యాక్చువల్గా బాండ్స్ ఎప్పుడు కూడా ఏంటంటే ఈ ఇంట్రెస్ట్ రేట్స్కి ఇన్వర్టల్ ప్రపోర్షనల్గా ఉంటాయి. అంటే వడ్డీ రేట్లు పెరిగిందనుకోండి బాండ్ పడిపోతాయి, రేట్లు పడిపోతుంటాయి. ఆ వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి అనుకోండి బాండ్ రేట్లు పెరుగుతుంటాయి అనమాట. అదే ఆ లింకేజ్ ఉంటుంది అనమాట. అయితే వీళ్ళు పెట్టినప్పుడు ఇప్పుడు ఎంత అంటే వడ్డీ 1.3% ఉంది. బట్ కానీ అమెరికాలో ఫాస్ట్గా వడ్డీ రేట్లు విత్ ఇన్ 6 months కల్లా ఆల్మోస్ట్ 5% దాకా పెరిగినాయి. కాబట్టి వీళ్ళు బాగా లాస్లో ఉన్నారు. అంటే వీళ్ళేమో ఎక్కువ డబ్బు వస్తుంది, ఎంతకంత అమౌంట్ వచ్చిద్దేమో మన దగ్గర ఖాళీగా ఉంటే ఎందుకులే అన్నట్టు మార్టగేజ్ బ్యాక్డ్ సెక్యూరిటీస్లో పెట్టారు. కానీ వడ్డీ రేట్లు ఫాస్ట్గా ఎప్పుడైతే పెరిగినాయో బాండ్ రేట్స్ డౌన్ అయిపోయి వీళ్ళు లాస్లోకి వెళ్ళిపోయారు. అంటే నేను విన్నాను అంటే ఆల్మోస్ట్ $21 బిలియన్ సెక్యూరిటీస్ అమ్మేశారంట. రైట్. ఇప్పుడు ఏం చేశారు, ఈ లాస్ని కవర్ చేయడం కోసం వేరే ఇన్వెస్ట్మెంట్స్ని క్లోజ్ చేశారు, వేరే ఇన్వెస్ట్మెంట్స్ని లాస్లో అమ్మేశారు. ఆ లాస్లో అమ్మేసేసరికల్లా ఈ విషయం తెలిసి మిగతా డిపాజిట్ చేసిన వాళ్ళందరూ మా డబ్బులు మాకి అని క్యూ కట్టారు. క్యూ కొట్టేసరికల్లా వీళ్ళ డబ్బులు ఇవ్వడం కోసం అది వెంటనే ఈక్విటీ క్యాపిటల్ రైజ్ చేయడం కోసం అది నోటిఫికేషన్ జారీ చేసింది. ఎప్పుడైతే ఈక్విటీ రైజ్ చేయడానికి ప్లాన్ చేస్తుందో అర్థమైపోయింది బ్యాంక్ చాలా స్ట్రెస్గా ఉంది, ఇంకా ఎక్కువ అప్పులు చేస్తుందనే విషయం. అంతే, అందరు డిపాజిట్ హోల్డర్ ఒకేసారి బ్యాంక్ వచ్చి మా డబ్బులు మాకు ఇవ్వమన్నారు. అంతమంది ఒకేసారి వస్తే ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ లాస్లో ఉన్న బ్యాంక్ కదా చేతులు తెచ్చింది. అది గవర్నమెంట్ వాళ్ళు దాన్ని సస్పెండ్ చేసి పడేశారు. ఓకే, సో ఇది టూకి అక్కడ జరిగింది. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సిలికాన్లోనే వన్ ఆఫ్ ది స్పెషాలిటీ బ్యాంక్ అనమాట. సిలికాన్ వ్యాలీలో ఉన్న మోస్ట్ ఆఫ్ ది స్టార్టప్ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ డిపాజిట్స్ అన్నీ దీంట్లో చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది టెక్నాలజీ హై ఎండ్ వాడతారు వీళ్ళు. అందుకని మోస్ట్ ఆఫ్ ది స్టార్టప్ కంపెనీస్ అంటే ఎంటైర్ అమెరికాలో స్టార్టప్ కంపెనీస్ అన్నీ కూడా ఎక్కువ శాతం వాళ్ళ డబ్బుని ఈ బ్యాంక్లో డిపాజిట్ చేస్తాయి. ఓకే, ఎప్పుడైతే ఈ వడ్డీ రేట్లు బాగా పెరగడం స్టార్ట్ అయినాయో అమెరికాలో కొత్త కంపెనీల్లో స్టార్టప్ కంపెనీలు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు తగ్గిపోయారు. ఎప్పుడైతే ఈ స్టార్టప్ కంపెనీస్ ఫండ్ డ్రై అవుతుందో అందుకని ఉన్న డబ్బులన్నా కనీసం విత్డ్రాల్ చేసుకుందామని చెప్పేసి ఈ బ్యాంకు డబ్బుల్లో వాళ్ళు పెట్టిన బ్యాంకులో ఉన్న డబ్బులు విత్డ్రాల్ చేశారు. అయితే బ్యాంకు ఆల్రెడీ వాళ్ళ డబ్బును తీసుకెళ్ళేసి ఈ గవర్నమెంట్ బ్యాక్ సెక్యూరిటీస్లో పెట్టేసింది. అది ఆల్రెడీ హ్యూజ్ లాస్లో ఉంది. 10 years బాండ్ కూడా 1.3% ఏదో వడ్డీ వస్తుంది అంతే. కానీ ఆ డబ్బు లాస్లో ఉంది, అది ఆల్రెడీ. ఆ లాస్లో ఉండేసరికి లాస్ కవరేజ్ కోసం వాళ్ళు పోర్ట్ఫోలియో మొత్తాన్ని క్లోజ్ చేసుకున్నారు. దాంతో హ్యూజ్ లాస్ వచ్చేసినాయి. ఇప్పుడు ఈ న్యూస్ తెలిసి ఇంకా ఎక్కువ మంది వచ్చారు బ్యాంకులు మా డబ్బులు మాకు ఇమ్మన్నట్టు. దాంతో క్యాపిటల్ రైజ్ చేద్దామని ప్లాన్ చేశారు, అది వర్కౌట్ అవ్వలేదు. సో ఓవరాల్గా అందరు బ్యాంకులు ఒకేసారి మాకు మన రూమర్స్ వచ్చినాయి అనుకోండి చేతులు ఎత్తారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ తీసుకెళ్ళి సెక్యూరిటీస్లో పెట్టారు కదా, అది లాస్లో ఉంది కదా. టోటల్ బ్యాంక్స్ కలెక్ట్ అయింది. ఇదేంటంటే సడన్గా అందరూ ఒకేసారి వచ్చి మా డబ్బులు మాకు ఇవ్వమంటం ద్వారా వచ్చిన స్ట్రెస్ అనమాట ఇది. వీటన్నిటి రూట్ ఎక్కడుందని ఆలోచించామనుకోండి, అమెరికన్ ఫెడరేట్లో వాళ్ళు ఫాస్ట్ కనుక అది ఎంత ఫాస్ట్ అంటే 40 yearsలో ఫస్ట్ టైం అండి. 40 yearsలో ఫస్ట్ టైం ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేద్దాం. ఇప్పుడు ఇంతకు నిజంగా వాళ్ళనుకున్న 2% టార్గెట్లు ఉంటాయి అంటే పిచ్చోళ్ళు. కాకపోతే ఈ రోజుల్లో 2% ఒకసారి పెరగడం ఇన్ఫ్లేషన్ తగ్గిందండి. ఏదైనా రీజనబుల్ టార్గెట్ 4% అలా పెట్టుకుంటారు తప్ప 2% ఇన్ఫ్లేషన్ టార్గెట్ చేయాలంట. అది ఒకసారి పెరగడం తప్ప తగ్గటాలంటుంది ఇన్ఫ్లేషన్ ఎప్పుడైనా. ఎందుకంటేనేమో స్కూల్ ఫీజు పెంచితే తగ్గించరు, మూవీ టికెట్ రేట్ పెంచితే తగ్గించరు, ట్రాన్స్పోర్టేషన్ ఫీజు పెంచితే తగ్గించరు.
యుటిలిటీ ఛార్జెస్ పెంచడం తప్ప తగ్గటాలే ఉండదు. ఒక ఫుడ్ తప్ప మిగతా ఎక్కడ కూడా పెంచడం తప్ప తగ్గటాలే ఉండదు. అందుకని ఎవ్రీ డెకేడ్‌కి ఇన్‌ఫ్లేషన్ కొంచెం కొంచెం పెంచుకుంటూ పోద్ది తప్ప అస్సలు జీరో రావటం ఛాన్స్ ఉండదండి. అందుకని అమెరికాలో ఎప్పటిలాగా మళ్ళీ 2%, 1% ఇన్‌ఫ్లేషన్ రావడం అనేది అది అవ్వదు. వాళ్ళు కనీసం మేబీ ట్రై చేస్తే 4% అలా సెటిల్ అవ్వచ్చేమో అంతే. మరి 2% టార్గెట్ తోటి ఎకానమీ కంట్రోల్ చేస్తామంటే కష్టం. సో ఫెడ్డోళ్ళు ఇలా ఫాస్ట్‌గా వడ్డీ రేట్లు పెంచే కొద్దీ ముందు ముందు రోజుల్లో ఇలాంటి పెద్ద పెద్దవి వస్తుంటాయి బయటికి. ఎంత స్ట్రెస్ అవుతుందంటే అమెరికా మొత్తం టోటల్ ఆల్మోస్ట్ 4 ఇయర్స్ తర్వాత S&P ఫైనాన్షియల్ ఇండెక్స్ 4% డౌన్ అయిందండి. అంటే పెద్ద పెద్ద బ్యాంకులు సిటీ బ్యాంక్ కావచ్చు, మోర్గన్ స్టాన్లీ కావచ్చు, పెద్ద పెద్ద బ్యాంకులు కూడా ఒక్కో 10-15% డౌన్ అయిందండి. ఈవెన్ రేపొద్దున మండే మార్కెట్లు ఓపెన్ చేసిన తర్వాత కూడా కొలాప్స్ అవుతాయి. ఇప్పుడు మనం అనుకుని ఈ సిలికాన్ బ్యాంక్ అయితే 2 ఇయర్స్ బ్యాక్ ఈ షేర్ ప్రైస్ $600 అండి. ఓకే. 1 ఇయర్ బ్యాక్ కూడా అది $500 ఉండేది. ఓకే. ఇప్పుడు ఒక్క సింగిల్ డేకి 60% డౌన్ అయింది. లాస్ట్ 35-40 ఇయర్స్‌లో ఇదే అతిపెద్ద ఫాల్. అతిపెద్ద ఫాల్ అంటే ఊహించుకోండి. దాని మీద ఏంటంటే మోడర్న్ ఏజ్లో కూడా ఓకే టెక్నాలజీ ఎంత వాడుతున్నా సరే స్టిల్ ఇంకా ఎంత రిస్క్ ఉందో ఫైనాన్షియల్ ప్రపంచంలో మనకు అర్థమవుతుంది అన్నమాట దీన్ని బట్టి. సో ఈ ఒక్క బ్యాంకింగ్ న్యూస్ ఇంపాక్ట్ అనేది వరల్డ్ వైడ్గా బ్యాంక్ స్టాక్స్ మీద పడింది. అదే విధంగా ఈ బ్యాంకు నమ్మి ఈ బ్యాంక్ దగ్గర డబ్బులు తీసుకున్న స్టార్ట్అప్ కంపెనీస్ ఆ కంపెనీలకు సంబంధించిన స్టాక్స్ కూడా పడింది. మళ్ళీ కొలాప్స్ అవుతున్నాయి. అందుకని ఇది రిపుల్ ఎఫెక్ట్స్ అనమాట. వన్ డేతో పోదు. ఇది డిస్కస్ చేసినంత ఈజీ కాదు. ఆ సైన్ పడుతున్నది. ఎంత అంటే అమెరికాలో అది డౌన్ అయినందుకు ఇక్కడ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దగ్గరికి కడతారు జనాలు పొద్దున. మా డబ్బులు సేఫ్టీ ఉంది ఇక్కడ బ్యాంకులో అంతే కదా అన్నట్టు. అట్లా సైకలాజికల్గా అది ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంటారు వరల్డ్ వైడ్గా. ఈవెన్ ఇప్పుడు అమెరికాలో కూడా నెక్స్ట్ 2-3 మంత్స్ కూడా బ్యాంకింగ్ వ్యవస్థ మీద చాలా ప్రాబ్లం ఉంది. ఇండియాకి అక్కడ తేడా ఏంటంటే ఇండియాలో ఇన్ఫ్లేషను వడ్డీ రేట్లు ఒకే స్థాయిలో ఉంది. పైగా ఇండియాలో సెంట్రల్ బ్యాంకు దివానా హౌసింగ్ ఫైనాన్స్ ప్రాడక్ట్ కావచ్చు, ఎస్ బ్యాంక్ ప్రాడక్ట్ కావచ్చు, వాటి నుంచి బోల్డంత లెసన్స్ నేర్చుకుని టైట్ చేసి పడేసింది. అందుకని డిస్క్లోజర్ కావచ్చు, టెక్నాలజీ వాడటం కావచ్చు, రిపోర్టింగ్ కావచ్చు, అన్ని అప్ టు డేట్స్ ఉన్నాయి ఆర్బీఐకి. అందుకని ఇండియాలో అది వాళ్ళంత వరస్ట్గా ఏం లేదండి. ఇప్పుడు ఇండియాలో మనం చూసామనుకోండి, ఎన్పిఏ అల్ట్రా లోలో ఉన్నాం. ఎన్పిఏ అంటే క్రెడిట్ సైకిల్ బాగా అప్ ట్రెండ్లో ఉన్నాం. ఓకే, వడ్డీ రేట్లు బాగుంది, ఎకానమీ హెల్దీగా ఉంది. కాబట్టి ఇండియాలో అలాంటి పరిస్థితులు వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. ఈవెన్ అమెరికాలో వచ్చినా సరే ఇది కేవలం స్టార్టప్ కంపెనీస్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది తప్ప ఎంటైర్ అమెరికన్ ఎకానమీ ఎఫెక్ట్ అవుతుంది అవ్వదు. ఎందుకంటే ఈ బ్యాంకు మేజర్ ఇన్ఫ్లుయెన్స్ చేయించేది ఓన్లీ స్టార్టప్ కంపెనీస్ అండ్ వెంచర్ క్యాపిటలిస్ట్. వాళ్ళ డబ్బు మాత్రం ఇది అవుతుంది అనమాట. మిగతా వాళ్ళు ఎఫెక్ట్ అవ్వరు. కాకపోతే బిజినెస్ మ్యాన్లు ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళ స్టార్టప్ కంపెనీస్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి రీజనబుల్ చూడాలి. వాళ్ళేని ఎందుకు ఈ బ్యాంక్ డిపాజిట్లో అర్జెంట్ బ్యాక్ తీసుకుంటున్నారంటే వాళ్ళు ఫండింగ్ వాళ్ళ దగ్గర లేదు. ఎందుకంటే వడ్డీ రేట్లు పెంచిన తర్వాత ఎవరు కూడా స్టార్టప్ కంపెనీలు ఇన్వెస్ట్ చేయట్లా. ఎందుకంటే వడ్డీ రేట్లు ఎక్కువ నీ రేట్ దగ్గర గిట్టుబాటు అవుతుంది అని చెప్పేసి. సో సెంట్రల్ బ్యాంక్స్ ఎప్పుడైనా వడ్డీ రేట్లు ఇంత ఫాస్ట్గా పెంచే బదులు ఈ చైన్ ఎఫెక్ట్స్ ఎంతవరకు ఉంటే అనాలిసిస్ చేసేసి స్లో అండ్ స్టడీగా పెంచుకుంటే బాగాలే తప్ప ఏదో ఒక అంబిషన్ ఇన్ఫ్లేషన్ ఒక్కటే కంట్రోల్ చేయాలన్న ఒక అంబిషన్ తోటి అండ్ పెంచుకుంటా పోవటం కుదరదు. సో ఈ న్యూస్తోనైనా బహుశా రేపొద్దున ఫెడ్ 50 బేసిస్ పాయింట్స్ పెంచుతారమంటున్నారు. అది స్లో అవుద్దో లేదు చూడాలి. రైట్, మొత్తానికైతే గవర్నమెంట్ వాళ్ళు చేసిన ఈ పనులకి గవర్నమెంట్ సెక్యూరిటీస్లో మార్ట్గేజ్ బ్యాకప్ పెట్టిన ఇలాంటి బ్యాంక్స్ ఈల్డ్ నెగిటివ్కి వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ సఫర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ ఇండియాలో అలాంటిదే ఉండదు. ఎందుకంటే ఇండియాలో ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ రేట్స్ 1-2 లేవు ఎప్పుడు కూడా. ఈవెన్ గవర్నమెంట్ 10 ఇయర్స్ బాండ్ ఈల్డ్ కూడా ఆల్మోస్ట్ 7%, 7.5% దాకా ఉంటుంది. కాబట్టి ఇండియాలో ఈ పరిస్థితి ఉండదు. బట్ అమెరికాలో మాత్రమే ఇంత ఫాస్ట్ పెరిగినాయి కాబట్టి అక్కడ ఉందన్నమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుందరారెడ్డి గారు. సిలికాన్ వ్యాలీ బ్యాంకింగ్ కుప్పకూలడం అనే అంశం గురించి మీ విశ్లేషణ చాలా చక్కగా అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.